ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. హైదరాబాద్ లో ఘోరం జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. శోభాయాత్రలో రథం లాగుతూ ఉండగా భక్తులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. 5 భక్తులు చనిపోయారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి దాకా భక్తితో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని ఆలయం లోపలికి తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పండుగ వేళ 5 భక్తులు చనిపోవటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కృష్ణాష్టమి నేపథ్యంలో హైదరాబాద్ రామాంతపూర్ ప్రాంతంలోని గోకుల నగర్ లో ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావటంతో దాన్ని పక్కన నిలిపేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకైతే తీసుకెళ్లారు. సో ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా దూరంగా విసిరిపారేసినట్లుగా పడిపోయారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతులతో ఆగిపోవటంతో భక్తులు స్వయంగా చేతులతో రథాన్ని ముందుకు లాగుతున్నారు. ఇక అదే సమయంలో రథం పై భాగం విద్యుత్ తీగలు తాకినట్లుగా తెలుస్తోంది. సో దాని ఫలితంగా ఒక్కసారిగా షాక్ కొట్టడంతో పలువురు భక్తులు దూరంగా పడిపోయారు. ప్రమాదాన్ని చూసిన అక్కడి స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 5 మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతులుగా గుర్తించబడిన 21 ఏళ్ల కృష్ణ యాదవ్, 45 ఏళ్ల రాజేంద్ర రెడ్డి, 34 ఏళ్ల సురేష్ యాదవ్, 39 ఏళ్ల రుద్ర వికాస్, 35 ఏళ్ల శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లుగా గుర్తించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకొంతమంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లుగా వార్తలుస్తున్నాయి. ఈ ప్రమాదం స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇక ఈ ఘటనపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. గోఖలే నగర్ లో జరిగిన దుర్ఘటన గురించి విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా జరిగిన ఊరేగింపులో విద్యుత్ షాక్ తో 5 ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు కేటీఆర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.